దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైన క్రీస్తు నామములో అందరికీ శుభాలు, వందనాలు. అందరూ బాగున్నారు కదూ? మానవుడు దేవుని ప్రేమను కోల్పోయి శాంతి సమాధానం లేక నెమ్మది లేకున్న దినాల్లో మనం ఉన్నాం. అయితే పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎంతగా ప్రేమించాడంటే, మరి అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు దేవుడు తన కుమారుని అనుగ్రహించాడు. ఆ ప్రేమను నువ్వు అర్థం చేసుకోవటానికి యేసుప్రభుల వారు ఒక చక్కని ఉపమానం చెప్పారు. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో భాగం ఇమ్మని అడిగాడు. మరి ఆస్తి అంటే ఆ తండ్రి ధనవంతుడు, భాగ్యవంతుడు, ఎంతోమంది పనివారున్నారు, తినటానికి ఉంది, వినటానికి ఉంది, సమృద్ధి ఉంది. కానీ తండ్రి దగ్గర స్వేచ్ఛ లేదనుకున్నాడేమో. ఆ దూరదేశానికి వెళ్ళి వ్యాపారం చేసి బాగా సంపాదించాలనుకున్నాడు. ఆస్తి భాగాన్ని తీసుకున్నాడు, దూరదేశానికి వెళ్ళాడు, దుర్వ్యాపారం చేశాడు. స్నేహితులందరూ వచ్చారు, ఉన్న డబ్బా అంతా ఖర్చు అయిపోయింది. వేసలతో తిరిగాడు, ఇష్టానుసారంగా ఖర్చు పెట్టాడు, మొత్తం అయిపోయింది. ఏం చేయాలో అర్థం కాల. ఆ దేశంలో కరువు వచ్చింది. ఆ కరువు వలన ఆ బాధతో తట్టుకోలేక, ఆకలి బాధ తట్టుకోలేక ఉద్యోగం కొరకు ఎదిగితే ఎక్కడా దొరకలేదు. ఒక పందుల యజమాని దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, నేను ఒక పని చేస్తాను, నాకు జీతం ఇస్తానంటే కరువు వచ్చింది, లేదన్నాడు. ఆహారం పెట్టండి చాలన్నాడు. సరే, పందులు కాస్తున్నాడు, కడుపు నిండటం లేదు. అప్పుడు అనుకున్నాడు, ఈ పందులు తినే పొట్టుతో కడుపు నింపుకుందామని తన స్థాయి నుంచి దిగజారిపోయాడు. అప్పుడు పందుల యజమానుడు చూశాడు. రే, ఎవడరా నువ్వు? నా పందులు తినే పొట్టు నువ్వు తింటున్నామని వాడు కోపగించుకున్నాడు. అది కూడా పెట్టలేదు. అప్పుడు వానికి బుద్ధి వచ్చింది. ఏంటి నా పరిస్థితి? నేను ఎక్కడున్నాను? నా తండ్రి ఇంటి అనేక మంది కూలి వాళ్ళకు అన్నము సమృద్ధిగా దొరుకుతుంటే నేను ఇక్కడ ఆకలికి అలమటించిపోతున్నాను అనుకున్నాడు. వాడికి బుద్ధి వచ్చింది. లోక రాసిన సువార్త 15వ అధ్యాయం 17వ వచనములో బుద్ధి వచ్చినప్పుడు వాడు లేచి నా తండ్రి వద్దకు వెళ్ళాలనుకున్నాడు. ఇక్కడ ప్రభువు చూపుతున్న దేవుని ప్రేమ మనం గమనిస్తాం. ఆ తండ్రి స్థానంలో ఉన్న దేవుణ్ణి మనం చూస్తాం. ఆ తండ్రి ఆ కుమారుని దూరముగా చూశాడు. వాడంతా బాధ పెట్టినా, దుఃఖ పెట్టినా, అంతా కోల్పోయినా పనివారిని పంపించి గెట్ అవుట్ అనలేదు. కానీ తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు, కౌగిలించుకున్నాడు. అది దేవుని ప్రేమ. ఆ గొప్ప ప్రేమను చాటటానికే ఈ సువార్త సభలు, ఆ ప్రేమను చాటటానికే ఈ కొడికలు. తండ్రి పరిగెత్తుకుంటూ వచ్చి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. వాడిని చూస్తే పోయేటప్పుడు చూస్తే ఎంతో దర్జాగా ఉన్నాడు. ఇప్పుడైతే అంత వాసన కంపు కొడుతున్నాడు. కానీ హృదయం మారింది, అది అర్థం చేసుకున్నాడు. వెంటనే పనివారిని పిలిచాడు. రేయ్, వీనికి త్వరగా స్నానం చేయించి ప్రశస్త వస్త్రములు తొడగండి అన్నాడు. చెప్పులు దొరకండి అన్నాడు. మరొకరిని పిలిచి మంచి రింగు పెట్టండి అన్నాడు. మరి ఒక పనివాడిని పిలిచాడు. మందులోనికి వెళ్ళి బాగా క్రొవ్విన గొర్రెని తీసుకొచ్చి వధించండి. తప్పిపోయిన నా కుమారుడు దొరికాడు, చనిపోయాడు అనుకున్న వాడు తిరిగి వచ్చాడు, మనం విందు చేసుకుని సంతోషించుదాం అన్నాడు. ఇందులో మనకు అర్థమవుతుంది, అది దేవుని ప్రేమ. నీవు నేను దేవుని నీతి నుంచి దూరం అయిపోయి, తప్పిపోయి, శాంతి లేక, సమాధానం లేక, ఆస్తిని కోల్పోయి, అంతస్తులను కోల్పోయి, నెమ్మది లేక, నిరీక్షణ లేకుండా ఉంటే, నీ తప్పు నువ్వు తెలుసుకొని ఇప్పుడు ప్రభు దగ్గరికి రాగలిగితే, ఆ ప్రభు కరమును చాచి నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆ ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రయాసపడి భారం మోస్తున్న వారులారా, నా దగ్గరికి రండి, నేను ఈ శ్రాంతినిస్తా అన్నాడు. నువ్వు ప్రభు దగ్గరికి వస్తే ప్రభు క్షమిస్తాడు, రక్షిస్తాడు, పాపక్షమాపణ ఇస్తాడు, నిత్య జీవం ఇస్తాడు. నువ్వు కోల్పోయిన సమాధానాన్ని నీకు ఇస్తాడు. నువ్వు కోల్పోయిన రక్షణ వస్త్రాన్ని ఇస్తాడు. అధికారానికి గుర్తుగా కుమారుడుగా నిన్ను చేసుకుంటాడు. నిన్ను కౌగిలించుకునే దేవుడు, ఆ ప్రేమామయుడు ఇప్పుడు పిలుస్తున్నాడు. ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా నువ్వు రాగలిగితే ప్రభు నిన్ను హత్తుకునే దేవుడు పిలుస్తున్నాడు. ఇప్పుడే వస్తావా? పాపినంటూ చిన్న కుమారులాగా తప్పించుకొని వస్తే క్షమించి రక్షించే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయనకి నీ జీవితాన్ని అప్పగించుకో. తల ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ప్రార్థన.